ఉందంట. ప్రభు అన్నాడంట, అమ్మా ఉప్పున వచ్చేస్తుందమ్మా, ఇగో ఈ రోజు నీ తమ్ముడిని మందం తోలుకొని వెళ్ళొద్దని చెప్పు, ఆఫ్ చెయ్యి, ఉప్పెనలో కొట్టుకెళ్ళిపోతాడు, నీ తమ్ముడు చచ్చిపోతాడు అని ప్రభు చెప్పారంట. మా నాన్నగారు కూడా చెప్పారంట, మీ తమ్ముడు మీద కీడు కనిపిస్తుందమ్మా, ప్రార్థన చెయ్యాలి. ఈమె ప్రభా తప్పించయ్యా 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 తప్పించేవాడు కాబట్టే ముందు హెచ్చరిక చేశాడు. అది ఏం చేసింది, లేచి ప్రార్థన చేస్తామ్మా, నీ తమ్ముడు వెళ్ళిపోతున్నాడమ్మా, మంగళ తోలుకొని వెళ్ళమ్మా ఆపమ్మా అంటున్నాడు. ప్రభా వెళ్ళిపోతున్నాడా? ప్రభా ప్రభు నిద్రపోయింది. మళ్ళీ కాసేపు ప్రభు వచ్చి లేపాడంటమ్మా, లేదమ్మా వెళ్ళిపోతున్నాడమ్మా, తెల్లారిపోతుందమ్మా, ఉప్పుని వచ్చేస్తుందమ్మా. ప్రభా వెళ్ళిపోతున్నాడయ్యా, స్తోత్రం స్తోత్రం. నిద్రపోయింది. తెల్లారైపోయింది. అయ్యో వెళ్ళిపోయాడుగమ్మా నీ తమ్ముడు అని సాలంటాడు. అప్పుడు వెలుగు వచ్చింది. పరిగెత్తుకొచ్చి అమ్మ అమ్మ తమ్ముడేడు తమ్ముడేడు, అమ్మా ఇప్పుడు వెళ్ళిపోయాడు అమ్మ మందరం తోలుకొని. అప్పుడు ఫోన్లు లేవు, ఎటు వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడికి తెలియదు. అరే అరే చిన్నాడా చిన్నాడా పెద్దోడా పరిగెత్తండి రా, ఆయన పట్టుకోండి రా, ఆ నెలకు తీసుకురండి రా. ఎక్కడ దొరుకుతాడు? వెళ్ళిపోయి గంట అయిపోయిందమ్మా, ఎటో వెళ్ళిపోయాడు, లంకల వైపు వెళ్ళిపోయాడు మందరం తోలు. అదే 1977 సంవత్సరం ఉప్పున రానే వస్తుంది సముద్రం పొంగి. ఇతనితో పాటు ఒక కుంట అతను ఉన్నాడంట. అతను అన్నాడంట, అన్న ఉప్పున వచ్చేస్తుందన్న, మరి ఇద్దరు చెట్టు ఎక్కుదావురా అన్నాడంట. అదేం చేస్తుంది, అది రాదులేరా అని అట్టాగి నుంచున్నాడు. మందలు చచ్చిపోతాయి కదరా, ఏం చేస్తాడు మరి అన్ని మందల్ని తన ప్రాణం దక్కించుకోవాలిగా. ముందు ఇతనికి ఆలోచన రాలా. నుంచొని చూస్తానే ఉన్నాడు. ఈ కుంటువాడు కుంటుకుంటా పరిగెత్తుకుంటా అట్టాగి వెళ్ళిపోయి ఒక చెట్టు ఎక్కేసాడంట. ఇతను అట్టాగి నుంచొని చూస్తున్నాడు. ఉప్పుని రానే వచ్చేసింది, తీసుకెళ్ళిపోయాడు. మందలు అతని కూడా కబురు రాగానే దొరికి ఏడుతుంది. ఇంకా మందరులు పడి, అయ్యో ప్రభా నువ్వు చెప్పావయ్యా, నేనే అయ్యా గ్రహింపు లేకపోయింది అయ్యా, అయ్యా నేను మధురాలు అయిపోయానయ్యా, అయ్యా క్షమించయ్యా, నా తమ్ముడు ఎక్కడున్నాడు, సజీవంగానే ఉన్నాడు అనుకుంటున్నానయ్యా, నువ్వు గొప్ప దేవుడు పోయి. అప్పుడేంటి అంత అయిపోయినాను. ఇంకా వారం రోజులు వెతగ్గా ఎక్కడో లాపుల దగ్గర దొరికింది వాడు. అప్పటికే చేపలు పీకి తినేసేసి కళ్ళు ముక్కులు చెవులు నామరూపాలు లేకుండా షర్టు చూసి గుర్తుపెట్టారు. అతను వేసుకున్న షర్టు చక్కనే అందగాడు. తమ్ముడు శవం మీద పడి ఏడుతున్నంత, అయ్యో ప్రభా నువ్వు చెప్పావయ్యా, నా తమ్ముడు నేను బతికించుకోలేకపోయానయ్యా. మా నాన్నగారు అన్నాడు, పిచ్చమమ్మ నేను చెప్పాను, యేసుప్రభు గారు చెప్పాడు, వినిపించుకోకుండా మందమతి తనంగా చేసావు. పోయినోడు వస్తాడా తిరిగి? ఎడమాక, అయ్యో నా కూతురికి చేసుకుందాం అనుకున్నానయ్యా, అయిపోయిందిలే కానీ ఇంకేం చేస్తావు, నీ కూతురికి అక్కడ దాచి ఉంటాడులే దేవుడు అల్లుడు. మళ్ళీ వెళ్ళిపోయి ఆ పక్క ఊర్లో ఏదో సంబంధం ఉంటే అతను తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఈ బాధ మర్చిపోవడానికి ఆమె పెళ్లి చేశారు. మంచి భర్తనే ఇచ్చాడు అమ్మాయికి. ప్రార్థన అంటే దీనికి ఉన్న పవర్ కొంతమంది తెలియక ఎంతసేపు ఉంటాం, ఎంతసేపు పాపం చేస్తాం, దవడల్ని పుట్టేడు చేయాల్సి వస్తుంది, ముడి తీపి పుట్టేడు చేయాల్సి వస్తుంది ఇలా అనుకుంటారు. అంత అవసరం లేదు. నాడు యేసుప్రభు వారు కూడా ప్రార్థన చేస్తే ఏమన్నారు గెస్సేమల తోటలో, నీ చిత్తమైతే తొలగించు ఈ గిన్నె, ఈ శ్రమలో గిన్నె నా దగ్గర నుంచి తొలగించు, లేదంటే నీ చిత్తమే సిద్ధించును అన్నాడు. అంతే, రెండే రెండు